లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వివాదంపై సిబిఐ అధికారులు సిట్ బృందం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ సిట్ ఏర్పాటు చేసింది. సిబిఐ అధికారుల పర్యవేక్షణలో ఈ సిట్ బృందం కల్తీ నెయ్యి వివాదంపై విచారణ చేపడుతోంది. తమిళనాడు దిండిగల్ ఏఆర్ డైరీలో విచారణ సిట్ బృందం చేపట్టింది. తిరుపతి టీటీడీ మార్కెటింగ్ గోడౌన్లో కొన్ని టెండర్ల ఫైల్స్ పరిశీలించింది సిట్ బృందం. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా విచారణ చేపడుతున్నారు సిట్ అధికారులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, సిబిఐ సిట్ విచారణ మొదలైనట్టుగా చూస్తున్నాం. సో ఏ దిశగా వెళ్తోంది దర్యాప్తు? మరోవైపు ఎంత సంచలనం సృష్టించింది ఈ ఆరోపణలు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. సుప్రీంకోర్టు కూడా ఎలాంటి ఆధారాలు లేవని మొదట అభిప్రాయపడినా తర్వాత ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు, వాట్ నెక్స్ట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? హరి, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగం పైన ఏదైతే సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్ బృందం క్షేత్రస్థాయిలో విచారణ అనేది వేగవంతం చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత నేపథ్యంలో, దానిపైన ఎలిగేషన్స్ వచ్చిన నేపథ్యంలో, కల్తీ నెయ్యి వినియోగించాలన్నటువంటి నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఈ యొక్క వైవి సుబ్బారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ యొక్క కల్తీ నెయ్యి వినియోగించారంటూ ఏదైతే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాస్తవాలు వెలికి తీయాలి, సిబిఐ విచారణ జరిపించాలన్నటువంటి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 4వ తేదీ నాడు యొక్క 5 మందితో కూడినటువంటి సుప్రీంకోర్టు సిబిఐ సిట్ బృందాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో సిబిఐ సిట్ బృందం అనేది యొక్క క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడుతోంది. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రం దిండిగల్లో ఏఆర్ డైరీకి సంబంధించి యొక్క నెయ్యి సరఫరా చేసినటువంటి యొక్క టెండర్ ప్రకారం దాఖలు చేసినటువంటి ఆ సంస్థ పైన క్షేత్రస్థాయిలో 2 రోజుల పాటు విచారణ చేపట్టింది. ఆ తర్వాత సిట్ బృందానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలొకేట్ చేసినటువంటి డిఎస్పీలు 4 డిఎస్పీల సిట్ బృందం ప్రస్తుతం మనం తిరుపతిలో చూస్తున్నటువంటి యొక్క బిల్డింగ్ లోనే ప్రస్తుతం ఈ యొక్క ఘటనకు సంబంధించి సిట్ బృందానికి కార్యాలయాన్ని టీటీడీ ఇక్కడ కేటాయించడం జరిగింది. సిట్ బృందంలో జాయింట్ డైరెక్టర్ ఎస్ వీరేష్ ప్రభుతో పాటు సిబిఐ ఎస్పీ మురళీ రంభా, ఇటు ఐజీ గుంటూరు ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి గోపీనాథ్ జెట్టి, ఇటు ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించినటువంటి సంజయ్ కుమార్ పాండా, మొత్తం 5 సభ్యులతో కూడినటువంటి యొక్క సిట్ బృందం క్షేత్రస్థాయిలో యొక్క పూర్తి స్థాయిలో నిజాలను నిగ్గు తేల్చేందుకు అన్ని కూడా సిద్ధం చేశారు. దానిలో భాగంగానే సిట్ బృందం క్షేత్రస్థాయిలో విచారణ వేగవంతం చేసింది. మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.